మొక్కలు నాటే పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, మొక్కలు అన్నీ నా దగ్గర ఖాళీగా ఉన్న పాట్స్లలో మొత్తం పెట్టేశాము. అండ్ ఈ ప్లేట్స్ గురించి మీకు చెప్పాలండి, వీటికి ఒక స్టోరీ అయితే ఉంది. నా పెద్ద కూతురు పుట్టినప్పుడు తనకి ఒక 6 మంత్స్ అలా ఉన్నప్పుడు మేము ఒకసారి ఐకియాకి అయితే వెళ్ళామండి. ఐకియాలో ఈ ప్లేట్లు బాగున్నాయి కలర్ఫుల్గా, పిల్లలు ఇద్దరికి ఏది పెట్టించినా మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి నచ్చింది పెట్టిస్తే తింటారు ఇష్టంగా అని చెప్పేసి ఈ ప్లేట్స్ అయితే తీసుకొచ్చామండి. అన్ని కలర్స్, మల్టీ కలర్స్ ప్లేట్స్ అండి ఇవన్నీ కూడా. ఒక 10 ప్లేట్స్ 12 ప్లేట్స్ అయితే వచ్చాయి. నాకు అంతగా ఐడియా లేదు. ఈ గ్రీను, ఈ బ్లూ, ఇంకా చాలా ఉన్నాయండి. కొన్ని పాట్స్ కింద పెట్టేశాను నేను ప్లేట్స్ లాగా. పాట్స్కి వేటికైతే ప్లేట్స్ రాలేవో వాటి కింద అయితే వాటర్ మనం పోసినప్పుడు ఎక్స్ట్రా వాటర్ పోతుంది కదా, అట్లా ఫ్లోర్ పైన పడకుండా ఇట్లా ప్లేట్స్లలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా ప్లాస్టిక్ వాడడం అంత బెటర్ ఆప్షన్ కాదని చెప్పేసి వీటినైతే ఒక 1 ఇయర్ నుండి కూడా పక్కన పడేశాను. ఇప్పుడు ఇంకా కొంచెం ప్లేట్స్ లేని వాటికి యూజ్ అవుతుంది వాటి కింద పెట్టేస్తే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే రీయూజ్ అయితే చేస్తున్నాను వీటిని. అండ్ ఇంకా మేమైతే వాల్స్కి ఇలా మార్బుల్ వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ కిందనైతే పెట్టాలి వరుసగా అనుకుంటున్నానండి. వాల్ పైన పెడితే ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు దారదారగా మట్టి అంతా కారిపోయి వాల్ పైన పడి కొంచెం అంతా మట్టి అయిపోతున్నాయి వాల్స్ అన్నీ. ఇంకా గీతలు పడిపోతున్నాయి, మట్టి గీతలు బాగుండట్లేదు, వాల్స్ అన్నీ పాడైపోతున్నాయి అని చెప్పేసి కింద పెట్టానండి ఫస్ట్. ఇంకా వాల్స్ పాడైపోతున్నాయి అని చెప్పేసి పైకైతే తీసుకొచ్చాను. కొన్ని అలా మెట్ల పక్కన కూడా పెట్టాను. ఇంకొక మొక్క ఉందండి కిందన, అది మా వారు సెట్ చేసి మళ్ళీ పైకైతే వస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నాటిన మొక్కలన్నీ కూడా ఈ సరౌండింగ్స్లో పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ వర్షం పడినా ఈ ఫ్లోర్ పైన పడినా ఏం ప్రాబ్లం ఉండదు, దీనిపైన వాటర్ చిట్లినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. మార్బుల్ కాబట్టి దాని